సంతాప సభ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు పూర్ణాయుధ్యం జీవించారే, సార్థకంగా జీవించారు. అలాంటి వ్యక్తుల గురించిన సంస్మరణ సభ. ఈ సభలో రాఘవ శర్మ గారు లేరు, మాట్లాడవలసిన ఆయన. మొన్న సభలో కూడా మాట్లాడే అవకాశం రాలేదు. నాకు కూడా రాలేదు, కానీ నాకు అంతకు ముందే ఒక అవకాశం వచ్చింది. అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో నేను జయంతి సభలో ఈ విషయం ఇలా చెప్పగానే ఆ సభకు అధ్యక్షత వహించిన ఆయన కూడా ఉస్మానియా తెలుగు హెడ్. వెంటనే మీరు ఆమెకి సంతాపం తెలియజేయండి, ఒక నిమిషం మౌనం పాటిద్దాం. నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది అన్నమాచార్య. అలాగా మళ్ళా ఈ రోజు కూడా ఈ అవకాశం వచ్చింది. మేడంతో నాకు దాదాపు 3 దశాబ్దాల పరిచయం, సాహిత్య సంబంధమైన పరిచయం, అది కుటుంబ సంబంధంగా కూడా పరిచయంగా కూడా చాలా కాలం కొనసాగింది. చివరి రోజులు కూడా ఆ రోజు మార్నింగ్ కూడా నాకు ప్రతిరోజు శుభోదయం పెడతారు. ఒక 4 రోజులు నేను పెట్టకపోయినా లేదా ఆమె పెట్టకపోయినా ఏదో డౌట్ వస్తుంది. కానీ ఆ రోజు ఉదయం పెట్టారు, 9 గంటలకు సమాచారం సిమ్స్ లో ఇట్లా అని నమ్మలేకపోయాను. కాకపోతే అంత మునుపు 3 నెలల క్రితం జరిగినటువంటి ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీసిందో కానీ మొత్తానికి ఆమె ఆరోగ్యం అయింది. మేడం నేను నా కళాశాలలో రాసుకున్నట్టుగా అనేక సందర్భాల్లో ఆమె జ్ఞాపకాల్ని నాతో పంచుకున్నట్టుగా ఆమె అందరూ అక్కడ చదువుకోవడానికి వచ్చేటువంటి విద్యార్థులకి ఎంత ఆత్మవిశ్వాసాన్ని బోధించేవారంటే, ఇప్పుడు కరాటే నేర్చుకుని ఆత్మ సంరక్షణ చేసుకోవడం నేర్పుతారు. ఈమె కరాటే లాంటి మాటలు వాళ్ళకి, అంటే వాళ్ళు ఎలా సంరక్షించుకోవాలి, ఇందులో లోకం ఎలా ఉంటుంది ఆమె బాగా తెలుసు. ఆమె బహుశా తన సంతానం అనేది లేకపోవడం వల్లనేమో అందరినీ తన సంతానంగానే భావించింది. అందరి మంచి కోరుకున్నదాన్ని. పైగా దాశరథి రంగాచార్య గారి మీద ఆమె పరిశోధన, పెద్దవాళ్ళతో పరిచయాలు కూడా ఉన్నాయి. ఆ సాహిత్య సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటుండేవాళ్ళం. ఆకాశవాణితో ఉన్న సంబంధం వల్ల కానివ్వండి, నన్ను బాగా అభిమానించినటువంటి వ్యక్తి. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకునేది, చాలా మందితో కూడా చెప్పాను, కరోనా సమయంలో బయట ఫుడ్ దొరకడం. నాకు ఆమె ఇచ్చినటువంటి భరోసా ఏంటంటే, ఏమనైనా